దీపావళి అమావాస్య ఏంటంటే దీపావళికి ప్రదోషకాల వ్యాప్తి అమావాస్య ఉండాలనేది శాస్త్రం. ప్రదోషకాల వ్యాప్తి ఎందుకంటే దీపావళి రోజు మనం ప్రదోషకాలంలో లక్ష్మీదేవి పూజ చేస్తాం. అవునండి. ఆ లక్ష్మీదేవి పూజకి ప్రదోషకాలానికి ఉండాలి. రెండోది అమావాస్య రోజే మనం దీపావళి రోజు తర్పణాలు వంటివి వదులుతాం. పితృతర్పణాలు. ఆ పితృతర్పణాలు కూడా 1వ తారీఖే ఉన్నాయి. అలా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా చిలకమర్తి పంచాంగ గణితం ఆధారంగా మనకి 1వ తారీఖే అమావాస్య వ్యాప్తి సూర్యోదయానికి సూర్యాస్తమయం అయ్యే వరకు ప్రదోషకాలంలో ఉండడం చేత 1 నవంబర్ 2024 మాత్రమే దీపావళిని జరుపుకోవాలి. అందుకనే మనకి కార్తీక మాసం కూడా 2వ తారీఖు నుంచే మనకి బలిపాడ్యమి అని మొదలైంది. అవునండి. మనకి దీపావళి 5 రోజుల పండగ. ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, కార్తీక మాసంలో బలిపాడ్యమి, యమ ద్వితీయ, అదే భగినీయస్త భోజనం అని కూడా అంటాం. అయితే గురుగారు మీరు అన్నది కరెక్టే, శాస్త్ర ప్రకారంగా 5 రోజుల పండగ. కానీ అంటే వృత్తిరీత్యా బిజీగా ఉండడమే అయి ఉండొచ్చు, లేదంటే ఏదో ఒక రీజన్ అయి ఉండొచ్చు. రాను రాను ఈ దీపావళి అనేది కొంతమంది 3 రోజులుగా, కొంతమంది దీపావళి అమావాస్య రోజు ఒక్క రోజుగా కూడా జరుపుకుంటున్నారు. మనం 5 రోజులు జరుపుకోవాల్సిన దాన్ని ఒక్కరోజు జరుపుకుంటున్నాము అని అంటే అమ్మవారికి చేయాల్సిన ఆరాధన ఇవన్నీ కూడా తగ్గుతూ వస్తున్నాయని అర్థం. మరి 5 రోజులు చేస్తే వచ్చే ఫలితమే వస్తుందంటారా ఒక్కరోజు చేసే పూజ వల్ల కూడా? చూడండి, ఈ 5 రోజులు చాలామంది దీపావళి అంటే టపాసులు కాల్చడమే దీపావళి అని అనుకునే అపోహలో ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. కానీ ఆధ్యాత్మిక సాధన కావచ్చు, భక్తి మార్గం కావచ్చు, ఇందులో వెళ్ళేటువంటి వారు దీపావళి 5 రోజులు జరుపుకుంటారు. ఎలా 5 రోజులు జరుపుకుంటారంటే ధనత్రయోదశి రోజు సాయంత్రం లక్ష్మీ పూజ చేసి, ఎందుకంటే ధనత్రయోదశి రోజు గనక లక్ష్మీదేవిని పూజించినటువంటి వారికి అలక్ష్మి ఉండదని శాస్త్రం. అలాగే నరక చతుర్దశి రోజు విశేషంగా చతుర్దశి తిథి వ్యాప్తి ఉన్న రోజు తైలాభ్యంగన స్నానం, అంటే ఒంటికి నువ్వుల నూనె, సున్నపిండి వంటివి పెట్టుకుని తల నుంచి తల స్నానం అనేది ఆచరించి తైలాభ్యంగన స్నానం చేసి నరక చతుర్దశి సాయంత్రం కూడా నరకాసుని యొక్క కథ చదువుకుని ఆ రోజు కూడా దీపాలు వంటివి వెలిగించుకుని లక్ష్మీదేవి పూజించడం. అలాగే అమావాస్య రోజు కూడా లక్ష్మీదేవిని పూజించినటువంటి వారికి ఇలా ఈ 3 రోజులు, బలిపాడ్యమి రోజు విశేషంగా విష్ణుమూర్తిని ఆరాధించినటువంటి వారికి, యమ ద్వితీయ రోజు ఇంటిలో ఉన్నటువంటి అక్కా చెల్లెలను వాళ్ళని పిలిచి, చాలామంది రక్షాబంధనం అంటేనే అక్కా చెల్లెల పండుగ అనుకుంటున్నారు, దానికన్నా పెద్ద పండుగ ఇది. ఎందుకంటే రక్షాబంధనం అనేది భార్యాభర్త కూడా చేసుకునే పండుగ. ఇది ఇంద్రుని యొక్క భార్య అయినటువంటి ఇంద్రని తన భర్త రక్ష కోసం రక్ష కట్టడం, అది అలా రక్షాబంధనం